నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక మీనరాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగినటువంటి సక్రమ మార్గం కారణం చేత వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ కారణం చేత వ్యయములో ఉన్నటువంటి శని అనగా లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో కుంభరాశిలో ఇప్పుడు సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి వ్యయం శని యొక్క దోషం వల్ల అనగా వ్యయ శని దోషం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. అధికంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో దుబారా ఆలోచనలు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి. విదేశాలకు వెళ్ళడం, దూర ప్రయాణాల్లో ఉండడం, తద్వారా సమస్యలు, పనులు చాలా వరకు వాయిదా పడడం, అనారోగ్య సమస్యలు, విద్యలో ఆటంకాలు, ప్రతికూల ఫలితాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత ఏలినాటి శని ప్రారంభమైంది కనుక వ్యయ శని యొక్క దోషం వల్ల ఈ మీనరాశి వారు ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం, ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, గోసేవ చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ మీనరాశి వారు ఏలినాటి శనిలోని వ్యయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.